సో మనకి 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఓకేనా? ఏమేం రాష్ట్రాలు? నెంబర్ 1 వెస్ట్ బెంగాల్. సో మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ సంపూర్ణ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అలాగే నెంబర్ 2 తమిళనాడు. సో మరి తమిళనాడు కూడా సో టీవీకే, సో సినీ ప్రముఖుడు విజయ్ దళపతి పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైందండి. సంపూర్ణ మెజారిటీ రాలేదు, 12 స్థానాలు తక్కువ ఉంది మ్యాజిక్ ఫిగర్ కి. లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించింది. సీఎం గా విజయ్ దళపతి అవనున్నారు. అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. సో మరి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిందండి. సో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ఇక్కడ అధికార పార్టీగా మారనుంది. రెండోది కేరళ. సో కేరళ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి రానుంది. కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధంగా 12 పార్టీల కూటమిని యూడిఎఫ్ అంటున్నాం, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో అది సంపూర్ణ మెజారిటీని సాధించుకుంది. ఓకేనా? అలాగే సో అస్సోం రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని సాధించింది బీజేపీ. ఓకేనా? సో ఇవి వెరీ రీసెంట్ 3 days బ్యాక్ రిజల్ట్ ను ప్రకటించారు 4వ తారీఖు నాడు. కాబట్టి ఈ రాష్ట్రాలలో మెజారిటీ పార్టీలు ఇగో ఇవి. ఓకేనా? ఇక మన సబ్జెక్ట్ ఏంటి అంటే సో 83 క్లాస్ 2 నిబంధన. లోక్సభ పదవి కాలం 5 సంవత్సరాలు. కాబట్టి లోక్సభ సభ్యులకి ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్తోంది ఈ నిబంధన. ఏ నిబంధన ప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంట్ కి అంటే 83 క్లాస్ 2 నిబంధన ప్రకారం జరుగుతున్నాయి. 172 క్లాస్ 1 నిబంధన. దీని ప్రకారం రాష్ట్ర శాసన సభ అదే అసెంబ్లీ, మరి అసెంబ్లీ పదవి కాలం కూడా 5 సంవత్సరాలే. కాబట్టి ఎమ్మెల్యే పదవి కాలం 5 సంవత్సరాలు. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే స్థానాలకి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఏ నిబంధన ప్రకారం? 172 క్లాస్ 1 నిబంధన ప్రకారం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ రోజు నుండి రెగ్యులర్ గా ఫ్రీ టెస్ట్ 25 క్వశ్చన్స్ తో ఫ్రీ టెస్ట్ మనం లాంచ్ చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు రెగ్యులర్ గా వాటిని ఫాలో అవ్వండి. ఫ్రీ టెస్ట్ ను సద్వినియోగం చేసుకోండి. మన యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.